లోక్సభ ఎన్నికల వేళ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్తో పొత్తుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు అసలు విశ్వరూపం బయటపడింది, ఆర్ఎస్పీది ఇన్ని రోజుల వరకు ముసుగేసుకున్నాడు అనే విమర్శలు వస్తుంది. ఒకసారి మనం మాట్లాడదాం. కైలాష్ నేత ఉన్నారు నాతో పాటు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ. నమస్తే. లోక్సభ ఎన్నికల వేళ ఇది ఒక బ్రేకింగ్ ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. అసలు ఇన్ని రోజులు తిట్టిన ఆర్ఎస్పీ కేసీఆర్ని ఎట్లా పడితే అట్లా తిట్టింది. సడన్గా ఇప్పుడు కలయిక జరిగింది, పొత్తులు అంటారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఒక అధికార పార్టీ నాయకుడు ఏం చెప్తారు దీని గురించి? భార్గవ్ గారు, ఆర్ఎస్పీ అనేటువంటి నాయకుడు మొదటి నుంచి కూడా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల గురించి కొంత ప్రయత్నం చేశాడు. సమాజంలో ఉండబడేటువంటి అణగారిన వర్గాలకు రాజ్యాధికారం రావాలంటే మేము కూడా చాలా సంతోషించాం. కాంగ్రెస్లో ఉన్నా, కొంతమంది బీజేపీలో ఉన్నా, ఎందుకంటే మన వర్గాల యొక్క వాయిస్ వినిపించే ఒక నాయకుడు ఉన్నాడు. కానీ వాస్తవంగా ఆయన ఒక ముసుకేసుకొని బీఆర్ఎస్కి అనుకూలంగా పనిచేసింది తప్ప ఆయన ఏ రోజు కూడా బీఆర్ఎస్తో కొట్లాడలేదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, వాస్తవంగా రాజ్యాంగం పట్ల కానీ తర్వాత సమాజంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల పట్ల అమితమైన ప్రేమ కనపరిచేటువంటి కాంగ్రెస్ను వదిలిపెట్టి ఇవాళ బీఆర్ఎస్ వైపు పోయిందంటేనే దాని వెనుక ఒక కుట్ర ఉంది. కాబట్టి వారికి అనుకూలంగానే పనిచేసుకుంటూ వచ్చిండు. కాకపోతే ఇవాళ ఆయన ముసుగు తొలగింది అంతే. ఆర్ఎస్పీ అనేటువంటి మొదటి నుంచి కూడా కేసీఆర్ తయారు చేసినటువంటి ఒక మొక్క, అది సమాజంలో వారికి కావాల్సినటువంటి ఆర్ఎస్పీ గారికి కావాల్సినటువంటి సరంజామాని, మీటింగ్లకు డబ్బులు కానీ, మిగతా కార్యక్రమాలే కానీ, అనేక చోట్ల డమ్మీ అభ్యర్థులను పెట్టడమే కానీ, టీఆర్ఎస్ గెలిచేటువంటి అవకాశం ఉన్న చోటనేమో డమ్మీ అభ్యర్థులని, వాళ్ళు కాంగ్రెస్ గెలిచే ఉన్న చోటనేమో గట్టి అభ్యర్థులను పెట్టే కార్యక్రమం ఆయన తీసుకుండు తప్ప ఆయన ఏ రోజు కూడా తెలంగాణ ప్రయోజనాలు కానీ బలహీన వర్గాల ప్రయోజనాలు కానీ కాపాడిందని నేను అనుకోలేదు. ఇప్పుడు గతంలో పేపర్ లీకేజీలు, గ్రూప్ 1 గ్రూప్ 2 ఇష్యూస్ మీద పెద్ద ఎత్తున ఆయన ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడారు. మరి దీన్ని ఎట్లా చూడవచ్చు? ఒకవేళ కలిసి ఉన్నారని నేనేమంటున్నట్టే, యాంటీ గవర్నమెంట్ గానే పనిచేసిందని చాలా మంది మాట్లాడుతున్నారు. వారు ఆ రోజు ఏదో సమాజంలో కనపడాలి కాబట్టి కనపడాడు తప్ప వాళ్ళ రాజకీయ పొత్తులు కానీ రాజకీయంగా ఉన్నటువంటి పరిస్థితులు కానీ సరే వారి అవసరాలు ఉండొచ్చు కాక నేనేం కాదంటలేను. కానీ పూర్తిగా దళితులకు, అణగారిన వర్గాలకు, నిరుద్యోగులకు వ్యతిరేకమైనటువంటి కేసీఆర్ ఇవాళ ఎట్లా వారికి నెయ్యమైంది అంటున్నా. గతంలో కయ్యమన్నావు కదా, కయ్యమన్న వ్యక్తి ఇవాళ నెయ్యం ఎట్లా అందుకున్నావు, వియ్యం ఎట్లా అందుకుంటున్నావు అంటే మీ ఇడని ఎజెండాతోటే నువ్వు సమాజానికి వచ్చినట్టుగా అర్థం చేసుకోవాల్సి, లేదా తెర వెనుక మూటలు అందుకొని ఇటువంటి కార్యక్రమం చేసిరని ప్రజలు అనుకోవాల్సి వస్తుంది తప్ప ఒక రాజకీయ పార్టీగా ఇవాళ ఎన్నెన్నో ఓట్లు రాని కానీ ప్రజల గొంతుకను నేను నిలబడాల్సినటువంటి అవసరం ఉండే. ఆ ప్రజా గొంతుకల మీద కాలు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి, నిరుద్యోగులను వంచించి, దళితులను వంచించి, బలహీన వర్గాలను వంచించి, సమాజాన్ని చిన్నాభిన్నం చేసి, అవినీతి చేసి, దోపిడీ చేసి, వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి కేసీఆర్ని ఇలా కౌగిలించుకునేటువంటి పరిస్థితులు దేనికి వచ్చినాయి అంటే, రాజ్యాధికారం ఏ రకంగానైనా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నేను పార్లమెంట్కి పోవాలి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కేసీఆర్ కింద పడ్డాడు, ఇద్దరు కలిసి పోవాలన్నటువంటి ఆలోచన. ఇద్దరిది రెండు సీగుడ్లే. ఇది పిల్లలు అయ్యేది కాదు, ఇది సమాజానికి మంచి ఆలోచన కాదు. ఎందుకంటున్నంటే ఇవాళ మీరు ఏ అంశంతో ముందుకు వస్తారు చెప్పండి, ఏ ఎజెండాతో నువ్వు ప్రజలకు ముందుకు రాబోతున్నావు, ఈ ప్రజలకు ఏ మేనిఫెస్టోతో వస్తావు, మీరు చేసేది ఏంది? ఆయన ఓడిపోయాడు, నువ్వు ఓడిపోయాడు, కానీ ప్రజలకు ఏ రకంగా నువ్వు హక్కులను కాపాడబడతావు? ఇలా ప్రభుత్వంలో ఉన్నటువంటి మా మీద ఇవాళ అనేకమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి. తప్పకుండా ఈ వర్గాల కోసం, బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం మేం చేస్తాం. కానీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తూ, తర్వాత ఈ దేశంలో ఉండబడే అణగారిన వర్గాల యొక్క హక్కులను రద్దు చేస్తూ, కోర్టులను కూడా తప్పుదో పట్టిస్తూ, ఆ తర్వాత దేశ సంపద మొత్తం అంబానీ అదారులకు కట్టబెడుతూ, ధరలను పెంచుతూ, పేద వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న బీజేపీని నువ్వు ఇవాళ టార్గెట్ చేయకుండా కాంగ్రెస్ను టార్గెట్ చేస్తున్నావు అంటే మీ వెనుక పెద్ద కుట్ర ఉంది. ఎందుకు డ్యామేజ్ అవుతుంది? అలా ఉన్నాయి. ఇప్పుడు ఒకటండి భార్గవ్ గారు, ఒకటి గుర్తుపెట్టుకొని, బహుజన ఓట్లు ఆయన పేటెంట్ దారుడా. బహుజన ఓట్లు ఎన్ని ఓట్లు పడ్డాయి? మొన్న ఏ నియోజకవర్గం అయినా 2,000 3,000 పడ్డాయి. దాంతో వచ్చింది ఏంది, పోయింది ఏంది. కానీ ఒక్కటి మాత్రం ఏంటంటే వాదాన్ని తాకట్టు పెట్టిండు. నేను అనేది అక్కడ ఆయనకు సీట్లు వస్తాయి, ఆయన ఏదో రాజ్యం వెళ్తాడు, లేకపోతే సీఎం అవుతాడని నేను నమ్మట్లే. కానీ ఈ యొక్క బలహీన వర్గాల యొక్క పోరాటాలని, ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలు నీ వైపు నిలబడ్డందుకు దీన్ని తీసుకపోయి కుదోబెట్టుకొని ఇలా లాభపడాలన్న ఆలోచన ఆర్ఎస్పీ గారికి ఉన్నారు తప్ప పేద వర్గాలకు వ్యతిరేకంగా పనిచేసిన కేసీఆర్ని ఈ తెలంగాణ సమాజం క్షమించదు. అణగారిన వర్గాలకు వ్యతిరేకంగా పనిచేసిన కేసీఆర్ని బహిరంగంగా ఉరిశిక్ష తీసిరు మన ప్రజాకోర్టులో. ఏమైంది? ఓట్ల రూపంలో పొందబెట్టరు కదా. అటువంటి వ్యక్తిని నువ్వు ఇలా కలుసుకున్నావు అంటేనే నీ ఇడని ఏజెండా,
దోపిడీ వర్గాలతో పెత్తందారులతో ములాఖత్ అయ్యి అణగారిన వర్గాల యొక్క ఆకాంక్షని కేసీఆర్ కాళ్ళ దగ్గర ఏదైతే ప్రగతి భవన్ అని చెప్పినావు కదా ఏనుగు ఎక్కొస్తాని ఏనుగు కాదు ఇలా గాడిదల మీద పోయినట్టుగానే కనపడుతుంది. ఇప్పటికీ ఆకునూరు మురళి గారు అన్నారుగా గాడిదని ఎక్కైనా కానీ మనం రాజ్యం వేలాలని. అందుకోసమే ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ గారి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆయన వల్ల ప్రయోజనం లేదు, ఈ తెలంగాణకు ఉపయోగం లేదని అర్థం అయిపోయింది. జెండా ఎత్తేసిండు, ప్రయోజనం లేదు. ఏం పోరాటం అది? పోరాటం చేసిన నిలబడాలి. నేనేమంటున్నా భార్గవ్ ఒక్కటే చెప్తాను, నేను పోరాడిన నిలబడాలి, సమాజం వైపు నిలబడాలి. ఇక చూడండి ఆర్ కృష్ణ గారు ఉన్నారు, ఓ మందకృష్ణ గారు ఉన్నారు, ఓ గద్దర్ ఉన్నారు, ఓ విమలకు ఉన్నది. వాళ్ళు రాజకీయంగా పోటీ చేసిరా. నువ్వు ఇలా రాజకీయంగా పార్టీ ఉంది కాబట్టి నువ్వు ఇలా పోయి ఉండవచ్చు కాక, కానీ సమాజం కోసం నిలబడాలి కదా, కొట్లాడాలి కదా. ఆ కొట్లాడేది వదిలిపెట్టి ఏ హంతకుడు అయితే తెలంగాణ గొంతు కోసిండో, ఏ ద్రోహి అయితే ఏ దళారు అయితే తెలంగాణని దోచుకుండో ఆ ద్రోహితోటే నువ్వు పొత్తు పెట్టుకుంటే తెలంగాణ సమాజం నేను క్షమిస్తుందా? తెలంగాణ సమాజం ఆకాంక్షలను చదివినోడవు, ఓ గురుకులాలు తెచ్చినా అని చెప్పినావు, ప్రజలకు ఉపయోగపడని చెప్పినావు. ఇవాళ నువ్వు మళ్ళీ కేసీఆర్తో ములాఖాత్ అయినావంటే అర్థం ఏంటిది? దీని వెనక భారతీయ జనతా పార్టీ కేంద్రంలో వారు స్కెచ్ చేసి అణగారిన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు కాంగ్రెస్ వైపు వస్తున్నారు. ఆ ఓట్లను కొంత చీలగొట్టి కేసీఆర్ మీరు ఉంటే మాకు బీజేపీకి లాభం అవుతుందని బీజేపీ వేసిన నాటకంలో భాగంగానే ఇది జరిగింది. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ బీఎస్పీ మూడు ఒకటే, కాకపోతే పొత్తు రూపంలో బీఆర్ఎస్తో ఈయన కలిసిండు. అప్రకటితమైన పొత్తు చీకటి ఒప్పందాలు ఈ మూడు పార్టీల మధ్య ఉన్నాయి. కాబట్టి ఈనాడు ఆయన తన ముసుగును దొరికించేసి బీఆర్ఎస్ ఎమ్మటి వేయండు. వాస్తవంగా ఆర్ఎస్పీ అంటే ఆయన బీఆర్ఎస్ నాయకుడే, బీఎస్పీ కాదు. ఆయన బీఆర్ఎస్ నాయకుడే. స్పష్టం అయిపోయింది, ప్రజలకు అర్థమైపోయింది. తన యొక్క ఆలోచనలు తన యొక్క సిద్ధాంతాలు అన్నీ కూడా ఇలా బూడిదలో పూసిన పన్నీర్ అయిపోయింది. ప్రజలకు రేపు ఏమని చెప్పని వస్తావు? ఏ ఉద్దేశంతో నేను వచ్చినాని చెప్పగలుగుతావు? అంటే నిరుద్యోగులకు లక్షల ఉద్యోగాలు ఇచ్చినని చెప్తావా? అణగారిన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చినని చెప్తావా? దళితులు సీఎం చేస్తానని చేయకుండా ఇలా చేసినందుకు వస్తావా? దళిత సప్లాన్ చేయనందుకు వస్తావా? లేకపోతే దళితులకు దళిత బంధు ఇస్తానని మోసం చేసిన కేసీఆర్ గురించి గొప్పలు చెప్పడానికి వస్తావా? దేనికి వస్తావు? తన కుమారుని సీఎం చేయాలన్న ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. అన్నిటికీ మించి రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్పింది ఎవరండి? రాజ్యాంగాలు మార్చాలి, ఈ రాజ్యాంగాన్ని తీసి పక్కకి వేయాలని చెప్పలేదా కేసీఆర్? అలాంటి వ్యక్తితో ములాఖాత్ అయినట్టు అర్థం ఏంటిది? రేపు రాజ్యాంగం మార్చేది బీజేపీ, తర్వాత రాజ్యాంగం మార్చాలన్న ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్. ఈ రెండు పార్టీల మధ్య నువ్వు అనుసంధానకర్తగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నావు. నాగర్ కర్నూలు పార్లమెంట్గా ఆర్ఎస్పీ ఉండబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ నాగర్ కర్నూలు పార్లమెంట్లో పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహంతో ముందుకు పోతుంది? ఆయనతోటి వ్యూహం ఏముందండి? బీఆర్ఎస్ థర్డు, బీజేపీ సెకండ్. ఫస్ట్ మాకు ఖచ్చితంగా మా క్యాండిడేటు నాగర్ కర్నూలులో 2 లక్షల నుంచి 3 లక్షల మెజార్టీతో గెలబోతున్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ అంటే ఆయన మాకు పోటీ కాదు. రెండోది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇలా ఇంత దిగజారుడు రాజకీయాల వల్ల అతని యొక్క గౌరవాన్ని కోల్పోయిందని నేను అనుకుంటున్నా. ఆ గౌరవాన్ని కేవలం రాజకీయాల్లో సీట్ల కోసం, ఇప్పుడు మిగతా రాజకీయ పార్టీలు చేసినట్టు అది ఒక డిఫరెంట్ అండి. నువ్వు ఒక సైద్ధాంతికం కోసం వచ్చి సమాజాన్ని నడిపిస్తా, పేద వర్గాలని నేను అసెంబ్లీకి పంపిస్తా, పార్లమెంట్కి పంపిస్తా అని ఇలా నీ సీటు కోసం దిగజారినావు కదా, అది మేము బాధపడేది. అందుకోసం ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఉత్త ఆర్ఎస్పీ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఫైట్ పోటీ చేస్తారు ఒకటి కొట్టుకున్నట్టు రక్తం వెళ్ళినట్టు ఆ టైప్ మనిషి వేస్ట్. ఆయన గురించి మాట్లాడడం పరువు ప్రతిష్టలు గంగలో కృష్ణాలో కలిపిండు. అలంపూర్ పక్కకే ఉంది తుంగభద్రల. తన యొక్క గౌరవాన్ని ప్రతిష్టని దాన్ని వేసేసి కేసీఆర్ కాళ్ళకడ తన గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది. కేటీఆర్ మాట్లాడుతూ ఏక్నాథ్ షిండేలు పుట్టుకొస్తున్నారు, మహారాష్ట్రలో జరిగిన సంఘటనలన్నీ కూడా తెలంగాణలో పునరావృతం కాబోతున్నాయి, బీజేపీలకు లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ బీజేపీలోకి పోతాడు అనే వ్యాఖ్యలు చేసిండు. ఇప్పుడు బీజేపీ అనుబంధ విభాగంగానే బీఆర్ఎస్ పనిచేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో 9.5 సంవత్సరాల అధికారంలో ఉండి జిఎస్టీ కానీ, రాష్ట్రపతి కానీ, ఉపరాష్ట్రపతి కానీ, రైతు నల్ల చట్టాలే కానీ, నోట్ల రద్దే కానీ అన్ని కార్యక్రమాలకు మద్దతు ఇచ్చిన ఘన చరిత్ర బీఆర్ఎస్ది. ఆ తర్వాత కవిత లిక్కర్ స్కామ్లో ఎక్కడైతే బందీ అయిందో, ఈడీ దాడులు ఉన్నాయో, కేసీఆర్ బీజేపీతో ఒప్పందం ఉంది కాబట్టి అరెస్టులు జరగలేదు. అది అనేక చోట్ల బీజేపీ బీఆర్ఎస్ మన సహకరించుకున్నాయి, డూప్లికేట్ ఫైటింగ్ చేసిర్రు. అందువల్లనే ఇవాళ వారు ప్రభుత్వంలో ఉన్న మమ్మల్ని కూలదోచి వాళ్ళు రాజ్యాధికారం రావాలన్న ఆలోచన, వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. కానీ ఏక్నాథ్ షిండే ఔరంగజేబు, హరీష్ రావు ఔరంగజేబు మన కేటీఆర్ కాబోతుండు. ఆయన హింసించే పులకేసి అంటారు ఆయనని.
అసలు కేటీఆర్ పేరు ఏం దొరికినా మీకు? ఏంటి? హింసించే పులకేశి, 23వ పులకేశి అని వాడు తమిళనాడులో ఉంటాడు. ఓకే. వాడు రాజ్యం లేదు, రాజు లేదు, వాడు పిచ్చుడు అనమాట. వానికి వాడే ఊహించుకొని ఏదో, ఎందుకంటే అయ్యా ఎట్లా సీఎం చేయలే కాబట్టి హింసిస్తాడు అన్నట్టు వాడు. అటువంటి వ్యక్తి మన కేటీఆర్. అందుకే ఆయన పేరు డ్రామా ఆర్టిస్టు. మతి స్థిమితం కోల్పోయాడు. ఎర్రగడ్డలో ఖచ్చితంగా చెప్తున్నా, పార్లమెంట్ ఎన్నికల తర్వాత సీఎం అని రాసుకొని కుర్చీ, ఆ కుర్చీ కోసం ఎర్రగడ్డ పోతాడు తప్ప అతనికి ప్రజల్లో ఖచ్చితంగా నేను చెప్తున్నాను భార్గవ్ గారు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ తునాతునకలు కాబోతుంది. మేము దర్వాజా తెలిస్తే మేమేందుకు గుంజుకుంటామండి? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి భార్గవ్ గారు, మేము దర్వాజాలు తీస్తే 20 మంది వస్తారని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. వినండి నేను చెప్పండి వినండి. మేము ఎన్నడూ కూడా అప్రజాస్వామికంగా కానీ లేకపోతే ఇతర పార్టీలు ఎమ్మెల్యే కొనుగోలు చేసే చరిత్ర మాకు లేదు. కేసీఆర్ 2 సార్లు చేసిండు, అది ప్రజలు కర్రు కాచి వాల్చబెట్టారు. కానీ మీ పార్టీలో ఇవాళ ఒక పార్లమెంటుకు పోటీ చేయలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? రంజిత్ రెడ్డికి 1000 కోట్లు ఉన్నాయి కదా. తర్వాత ఒక రాములు సిట్టింగ్ ఎంపీ పోయిండు, బీబీ పార్టీలు పోయిండు 1000 కోట్లు ఉన్నటువంటి వారు. అంటే నువ్వే తోలుతున్నావు బీజేపీలోకి, నువ్వే తోలి నీ రక్షణ కొరకు రేపు మళ్ళీ ఇంకా ఒకవేళ ప్రభుత్వం వస్తే మళ్ళీ మీకు మాకు మధ్య సయోధ్య ఉండాలని, రెండోది డూప్లికేట్ అభ్యర్థులను పెట్టాలన్న ఆలోచన వాళ్ళకు వచ్చింది రాష్ట్రంలో. బీఆర్ఎస్ కేసీఆర్ ఉన్నాడు. రెండో విషయం గమనించాలి భార్గవ్ గారు, ఈ తెలంగాణలో రేపు బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా రాదు. దానికి కారణం కేసీఆర్ స్వయంకృత అపరాధమే. కావాలనే బీజేపీకి లొంగిపోయి డూప్లికేట్ అభ్యర్థులను పెట్టి ఇవాళ ఆర్ఎస్పీ లాంటి నాయకులను కూడా తీసుకొని ఒక కుట్రం పథకం రచించారు. అందులో భాగంగానే ఇదంతా కూటమి నడుస్తుంది. దండుపాలెం ముఠా, ఈ ముఠాలో బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ ఉన్నది. ఇప్పుడు కొత్తగా చేరినటువంటి ఆర్ఎస్పీ గారు ఉన్నారు. కాబట్టి ఏకనాథ్ షిండేలు కాదు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, సామాజిక న్యాయాన్ని, కాంగ్రెస్ పార్టీని నడిపించిన బాహుబలికి మా అన్న రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల అన్నగా కీర్తించబడుతుండు. సమాజంలో ఉండబడే మహిళలకు అన్నగా కీర్తించబడుతుండు. తర్వాత ఆకలితో ఉన్నవాడు, పేదరికంలో ఉన్న వాళ్ళకు అవకాశాలు రావాలని చెప్పేసి ఇవాళ పేదవాళ్ళకు అవకాశాలు రాజ్యాధికారంలో ఇచ్చే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతుండ్రు రేవంత్ రెడ్డి గారు. మీ లేక ఉన్నత వర్గాలకు, సంపన్న వర్గాలకు పార్థసారథి, నామా నాగేశ్వరరావు, గాయత్రి రవి, తర్వాత దాన నాగేంద్రు, మరొకరు చాలామంది డబ్బునోళ్ళకి ఇచ్చారు. పేద వర్గాలకు విద్యార్థి నాయకుడైనటువంటి బల్మూరు వెంకట్కి అవకాశం మా పార్టీలో వచ్చింది. మహేష్ గౌడ్కి వచ్చింది. ఆ తర్వాత అనిల్ కుమార్ యాదవ్ విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా, పార్టీని నడిపించే నాయకుడిగా అనిల్ కుమార్ యాదవ్కు ఇలా చట్టసభలో అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు. ఇదే కైలాష్ నేత తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా ఉన్నాడు, జైల్లోకి పోయిండు, దెబ్బలు తిన్నాడు, ఇవన్నీ జరిగినాయి. మరి ఏంది మీది పరిస్థితి ఏంది? తప్పకుండా పార్టీ న్యాయం చేస్తుంది అన్నటువంటి విశ్వాసం ఉంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముందా ఏది ఏమైనా పార్టీ కోసం మేము పనిచేస్తామని చెప్పినాం, గతంలో చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. పదవులు ఉన్నా లేకున్నా పార్టీని నడిపించడానికి, పార్టీని మోయడానికి మేము సిద్ధంగా ఉన్నటువంటి ఓ సామాన్య కార్యకర్తని. నాతోని పార్టీ అభివృద్ధి అవుతుంది, నాతోని పార్టీ ముందుకు పోతుంది, పార్టీ సైద్ధాంతికంగా ముందుకు పోతుంది అనేటువంటి ఆలోచన పెద్దలకు ఉంటే నాకు ఇస్తారు. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికీ అనేక మందికి వస్తూ ఉంది. ఉర్దూ అకాడమీ కానీ, అజుబోర్డే కానీ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏదైతే ఫైనాన్స్ కమిషనే కానీ, అదేవిధంగా నిన్నటికి నిన్న శాట్లో ఉన్నటువంటి దాన్ని వేణుగోపాల్ రెడ్డికి ఇవ్వడం కానీ, ఆ తర్వాత ప్రెస్ అకాడమీకి సంబంధించే కానీ అన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు. తప్పకుండా నాకు రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారు. ఏది ఏమైనా చట్టసభలకు పోవాలన్నట్టు ఆలోచన నాకు కూడా ఉంది. భువనగిరి పార్లమెంట్ సీటు కూడా మేము అడుగుతున్నాం. ఒక బలహీన వర్గాల బిడ్డగా, ఓ సామాజిక నేపథ్యం ఉండి కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడిచినాం కాబట్టి మాకు ఒక అవకాశం ఇవ్వమని అభ్యర్థిస్తున్నాం. తప్పకుండా మాకు ఏదో ఒకటైతే తప్పకుండా ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ముందా వచ్చే అవకాశం ఉంటుంది. సరే, వారు పార్టీ నిర్ణయం తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది తప్ప పార్టీకి వ్యతిరేకంగానైతే మేము పోము, పార్టీలు మారం. మేము పార్టీ యొక్క సిద్ధాంతాన్ని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్రంలో బలపరిచి 2028లో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీ విజయానికి మేము సైనికులు లెక్క పనిచేస్తాం. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి లోక్సభ ఎన్నికల వేళ ఆర్ఎస్పీ నిజస్వరూపం తెలిసిందని చెప్తున్నారు. ఇన్ని రోజులు బీఆర్ఎస్ మనిషిగానే ఉన్నాడు, కాకపోతే ఫైట్ చేయడం అంటే నిరుద్యోగుల తరపున కావచ్చు, టీఎస్పీఎస్సీ గ్రూప్ అని దీని మీద ఫైట్ చేయడం అంతా కూడా నటన అనే ఒక చిత్రీకరించిందని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మణికుమార్తో భార్గవ్, మైక్ టీవీ, గాంధీ భవన్ నుంచి.